వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మార్కెట్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సో లాస్ట్ 24 అవర్స్లో ఇండియా ఎకానమీకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్, అలాగే స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపే న్యూస్, పెద్ద కంపెనీలకు వచ్చిన ఆర్డర్లు, అలాగే రేపటి మార్కెట్ మూవ్ ఎలా ఉండొచ్చో ఈ వీడియోలో మనం సింపుల్గా తెలుసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో రేపు ఫోకస్ చేయాల్సిన సెక్టార్స్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ మ్యాక్రో అప్డేట్. ముందుగా గ్లోబల్ మార్కెట్ వైపు చూద్దాం. అమెరికా ఇరాన్ జియో పొలిటికల్ టెన్షన్స్ మళ్ళీ పెరగడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 3% వరకు అయితే పెరిగాయి. ఇది చాలా బిగ్ ఇంపాక్ట్ అనమాట. ఆయిల్ ధరలు పెరగడం వల్ల ఇండియా లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు కూడా ఇది కొంచెం నెగిటివ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. దీనివల్ల ఇంపాక్ట్ అయ్యే మేజర్ కంపెనీస్ వచ్చేసి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అలాగే ఎయిర్లైన్స్, పెయింట్ కంపెనీస్, అలాగే కెమికల్ సెక్టర్, ఇలాంటి మేజర్గా ఇంపాక్ట్ అయితే జరుగుతుంది. సెకండ్, ఇండియన్ మ్యాక్రో ఎకానమీ చూసుకున్నట్టయితే ఇండియా ఎకానమీ పరంగా చూస్తే రూపాయి కొంత బలహీనపడిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్, అలాగే విదేశీ మార్కెట్లో వచ్చిన అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయినా కూడా లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ మాత్రం ఏం మారలేదు. థర్డ్, ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి అయితే చూసుకుందాం. ఈరోజు భారత మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించినట్లయితే చూసుకోవచ్చు. ఐటీ సెక్టర్లో ముఖ్యంగా హెచ్సిఎల్ టెక్ షేర్లపై బాగా ఒత్తిడి అయితే ఉంది. బ్యాంకింగ్ స్టాక్స్లో ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా స్వల్పంగా బలహీనంగా ట్రేడ్ అయ్యాయి. అయితే డిఫెన్సివ్ సెక్టర్లు మాత్రం కొంత స్థిరంగా కనిపించాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాప్ కంపెనీ ఆర్డర్స్ అండ్ కార్పొరేట్ అప్డేట్స్ కూడా చూద్దాం. ఇప్పుడు ఈరోజు కంపెనీ అప్డేట్స్ చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఎల్ టెక్. ఐటీ రంగంలో హెచ్సిఎల్ టెక్ ఫలితాలపై చాలా షేర్లలో ఒత్తిడి బాగా కనిపించింది. ఇది మొత్తం ఐటీ సెక్టర్పై ప్రభావం చూపే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ డిఐసి ఇండియా. డిఐసి ఇండియాకి సంబంధించిన ఒక మంచి వార్త కూడా వచ్చింది. జిఎస్టీ సంబంధిత 6.62 లక్షల డిమాండ్ అపీల్ అథారిటీ రద్దు చేసింది. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ డెవలప్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. థర్డ్, బ్యాంకింగ్. ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు కూడా బలహీనత కారణంగా కొంత తగ్గాయి, కానీ పెద్దగా ఫండమెంటల్ నెగిటివ్ వార్తలు ఏం లేవు. ఫోర్త్, మనం రేపటి ప్లాన్లో చూసుకోవాల్సిన స్టాక్స్ కూడా చెప్పుకుందాం. ఈరోజు మార్కెట్లలో ట్రేడర్లు ఎక్కువగా గమనిస్తున్న స్టాక్స్ ఇవే. ఫస్ట్ది దివీస్ ల్యాబొరేటరీస్, సెకండ్ బజాజ్ ఫిన్సర్వ్, థర్డ్ భారత్ ఫోర్జ్. ఈ స్టాక్స్ అయితే మనం ఎక్కువగా గమనించాల్సి ఉంది. ఫిఫ్త్, ఏ సెక్టర్ చూసుకోవాలి, రేపు ప్లాన్ ఎలా ఉంటుందో చూసుకుందాం. ఫస్ట్ ఇది ఐటీ సెక్టర్. హెచ్సిఎల్ టెక్ ప్రభావంతో వోల్టాలిటీ కూడా ఉండొచ్చు. థర్డ్, బ్యాంకింగ్. ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి లార్జ్ క్యాప్ బ్యాంక్స్, అలాగే ఆయిల్ అండ్ గ్యాస్, క్రూడ్ ధరల కారణంగా ఇవి ఇంపాక్ట్ అవుతాయి. ఆటో సెక్టర్ కూడా చూసుకోవాలి మనం. తర్వాత ఫార్మా కూడా. రేపు స్ట్రాటజీ ఏంటంటే, మార్కెట్ రేపు ఓపెన్ అయ్యే ముందు గ్లోబల్ మార్కెట్స్, గిఫ్ట్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్, డాలర్ ఇండెక్స్, ఎఫ్ఐఐ అండ్ డిఐ యాక్టివిటీ, వీటిని తప్పకుండా గమనించాలి. ఇవి ముందుగా మనం చూడవలసిన టాప్ ఫంక్షన్స్. కాబట్టి స్టాప్ లాస్ తప్పనిసరిగా ఉపయోగించండి. ఈరోజు ముఖ్యమైన అప్డేట్స్ ఇవే. ప్రతిరోజు ఇలాంటి మ్యాక్రో ఎకనామిక్ అప్డేట్స్, అలాగే స్టాక్ మార్కెట్ న్యూస్, కంపెనీ ఆర్డర్స్ కూడా, ఎఫ్ఐడిఐ అప్డేట్స్, ఐపీఓ అప్డేట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, ఇలాంటి మరెన్నో ఫైనాన్స్కి సంబంధించిన ప్రతి అప్డేటు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.